మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు వద్ద ఇన్ఫ్లో 85,157 క్యూసెక్లుండగా అవుట్ఫ్లో 72,956 క్యూసెక్లుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 318 మీటర్లుగా చేరుకుంది. జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 8.27 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.65 టీఎంసీలుగా ఉంది. 5 కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, వరలక్ష్మి జూరాల ప్రాజెక్టుకు వరద నీరు రోజు రోజుకు పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. గత 15 రోజుల నుంచి చూసుకుంటే కూడా ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం చూసుకుంటే జూరాల ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తివేసి కిందికి అవుట్ఫ్లో 72,956 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. పైనుంచి ఎగువ రాష్ట్రం నుంచి మనకి 85,157 క్యూసెక్ల వరద నీరు వస్తున్నది. దీంతో పూర్తి స్థాయిలో నీటి మట్టం ప్రస్తుతం చూసుకుంటే 318,070 మీటర్ల పూర్తి స్థాయి నీటి మట్టం ఉంది. దీనికి సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించి జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నిల్వ కూడా 8.271 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం చూసుకుంటే 9.657 టీఎంసీలు. దీంతో పాటు 5 కేంద్రాలలో కూడా విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు పరివాహక ప్రాంత నది పరివాహక ప్రాంత రైతులను కూడా అప్రమత్తం చేశారు. ప్రతిరోజు లక్షల క్యూసెక్ల నీరు కిందికి శ్రీశైలానికి వదలడంతో అక్కడ నది పరివాహక ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు కూడా చెరువు ప్రాజెక్టులోకి వెళ్లి చేపలు పట్టకూడదని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ పరివాహక ప్రాంతాల రైతులతో పాటు ప్రజలకు కూడా అప్రమత్తం చేశారు. దీంతో పాటు మరో 4-5 రోజుల పాటు కూడా ఈ భారీ వర్షాలు కర్ణాటక, మహారాష్ట్రలో కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. ఇప్పటికీ చూసుకుంటే కూడా లక్షల క్యూసెక్ల నీటినైతే శ్రీశైలానికి జూరాల ప్రాజెక్టు నుంచి అయితే వదిలారు. దీంతో పాటు మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాజెక్టులకు కూడా జూరాల ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేస్తున్నారని చెప్పవచ్చు. నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా 750 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఇలా ప్రతి కోయిల్ సాగర్, భీమా, నెట్టంపాడు దీనికి సంబంధించి అన్ని దాంట్లకు నీళ్ళు విడుదల చేస్తున్నారు. వాళ్ళకి రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.